హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ తేజ. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోయింది కదా. సో ఫైనల్లీ అయితే నేను మళ్ళీ వచ్చేసా. అండ్ ఈ వీడియోలో నేనైతే కొన్ని ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ చేశాను. అవన్నీ మీకు చూపిస్తాను, ఎవరికైనా హెల్ప్ అయితే అవ్వచ్చు అని. సో ఇప్పుడు నేనైతే 2 ప్రొడక్ట్స్ పర్చేస్ చేశాను. ఒకటి సామ్సంగ్ వాళ్ళ ఎస్ఎస్డి సామ్సంగ్ T7 2 TB స్టోరేజ్. అండ్ ఈ సెకండ్ వన్ వచ్చేసి DJI 7P గింబల్. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేద్దాం. నేను తీలా ఇప్పుడు దాకా వచ్చి వారమైంది దగ్గరికి. సామ్సంగ్ T7 అసలు బరువే లేదు. అసలు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది నేను నా ఫోన్కి కనెక్ట్ చేసుకొని రికార్డింగ్ స్టార్ట్ చేసేయచ్చు. అండ్ ఒకవేళ ఎడిట్ చేయాలన్నా కానీ నా ఫోన్కి టైప్-C కేబుల్తో కనెక్ట్ చేసేసుకొని నేను ఎడిట్ చేసేసుకోవచ్చు. సో నాకు స్టోరేజ్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు నా ఫోన్లో. ఇప్పటి వరకు నేను వీడియో రికార్డ్ చేయాలి అన్నా, ఏదైనా ఫొటోస్ తీయాలన్నా కానీ నాకు ఊరికి స్టోరేజ్ అయిపోతుంది. ఎందుకంటే నాది ఓన్లీ 256 GB. సో అందుకే ఇది తీసుకున్న, హెల్ప్ అవుతుంది. నాకు ల్యాప్టాప్ వాడడం పెద్దగా నచ్చదు, ఏదైనా ఫోన్లో నేను ఎడిట్ చేసేసుకోవచ్చు అని నేను ఇంకా ఇదే తీసుకున్నాను. చూపిస్తే చూడండి. ఇవైతే టైప్-C కేబుల్స్ అనమాట. 2 ఇచ్చారు. ఒకటి టైప్-C టు టైప్-C, ఇంకొకటి USB టు టైప్-C. ఈ 2 కేబుల్స్ అయితే ఇచ్చారు. Taking me forever. సో ఫైనల్లీ ఇదే హార్డ్ డిస్క్. ఎంత చిన్నది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత చిన్నదని. నా ఫింగర్ అంత ఉందేమో అంతే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి. సో ఇక్కడ టైప్-C కేబుల్ చాలా బాగుంది. ఈ సామ్సంగ్ T7 నాకు $173 పడింది. అండ్ ఈ DJI గింబాల్ వచ్చేసి $110 పడింది నాకు. రెండు నాకు యూజ్ అయ్యేవే. యాక్చువల్లీ DJI Osmo Pocket 3 అని పాకెట్ కెమెరా ఉంటుంది, అది తీసుకుందాం అనుకున్నా. అది $800 పడుతుంది. నా ప్రజెంట్ అయితే నా ఫోన్ నాకు చాలా కంఫర్టబుల్ అండ్ చాలా కంపాటబుల్గా ఉంటుంది. గింబల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మోషన్ ట్రాకింగ్ కూడా చేస్తుంది అండ్ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది కూడా. సో అందుకని నేను ఇదే తీసుకున్నాను. సో దీని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో దీంట్లో వాడు ఏమి ఇచ్చాడంటే, ఇంకా నాకు అడిషనల్గా ఒక చిన్న లైట్ ఇచ్చాడు. అండ్ ఒక జిమ్మల్ అంటేనే లైక్ అది ట్రైపాడ్ లాగా. అండ్ దీనికి 10 hour బ్యాటరీ లైఫ్ అంట. అండ్ ఫోన్కి స్టిక్ అవ్వడానికి ఒక మ్యాగ్నెటిక్ క్లాంప్ ఒకటి. అండ్ స్టోరేజ్ పౌచ్ కూడా ఇచ్చారు, దీన్ని మన యూజ్ అయిపోయినాక స్టోర్ చేసుకోవడానికి. అండ్ కేబుల్ ఒకటి ఇచ్చారు, పవర్ కేబుల్. సో ఓపెన్ చేద్దాం. ఇంకా ఇది మాన్యువల్. ఇది మన DJI Osmo 7P బ్లాక్. సో
ఫంక్షనాలిటీస్ ఎలానో ఏంటో నాకు తెలియదు, నేను చూడాలి. కేబుల్స్ ఉన్నాయి. ఇది గాలి ఎక్కువగా ఉంది. సో ఇది ఫోన్కి సంబంధించిన మ్యాగ్నెట్. ఇలా కనెక్ట్ చేసేస్తామంట. సో ఇక్కడ నేను కంట్రోల్ చేస్తుంటే ఇది అటు ఇటు మూవ్ అవుతుంది. వన్ డే పట్టిద్దాం నాకు అలవాటు అవ్వడానికి, చూద్దాం. సో ఫైనల్లీ కొనేసాం. చెలరేగిపోవడం. అండ్ ఇది మైక్ నేను కొన్నాను. సో నాకు తెలీదు, లైక్ జస్ట్ మైక్ ఒకటి కొంటే సరిపోతుంది అని అనుకుని మైక్ ఒకటి కొన్నాను, కానీ రిసీవర్ అని ఇంకొకటి కొనాలి, అది నేను కొనలేదు. సో నేను ఈ 7P కొనడం వల్ల ఏమవుతుందంటే నాకు ఈ 7P త్రూనే రిసీవర్ కొనే పని లేకుండా నేను ఈ మైక్ని యాక్సెస్ చేయొచ్చు. సో అప్పుడు ఇంకా మోర్ నాయిస్ క్యాన్సిలేషన్ వస్తుంది అండ్ ఆడియో కూడా క్లియర్ ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ మన సెల్ఫీ స్టిక్ కానీ లేదంటే ఎక్స్టర్నల్ ట్రైపాడ్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు దానికి. అండ్ అదేం కనెక్ట్ చేసుకోకపోతే జస్ట్ ఈ ట్రైపాడ్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఆల్మోస్ట్ ఒక 1 feet దాకా ఎక్స్టెండ్ అవుతుంది. ఇది మనకి సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ అవుతుంది. ఇది త్రూ బ్లూటూత్ మన ఫోన్కి అయితే కనెక్ట్ అవుతుంది. సో దీనిలో వచ్చే మెయిన్ బటన్స్ పవర్ బటన్ ఒకటి, రికార్డ్ బటన్ ఒకటి, అండ్ ల్యాండ్స్కేపా లేకపోతే పోర్ట్రేటా అనే మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదే నా ఫేవరెట్ పార్ట్. ఇది మల్టీ ఫంక్షనల్ మాడ్యూల్. ఇదేంటి అంటే మనం సైడ్కి అటాచ్ చేస్తాము ఫస్ట్. ఇక్కడ నేను సరిగ్గా చేయలేదు. సో సరిగ్గా చేసినాక దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి సబ్జెక్ట్ ట్రాకింగ్, 2 లైట్. సో మల్టిపుల్ లైట్స్ వస్తాయి మల్టిపుల్ కలర్స్లో, అండ్ బ్రైట్నెస్ లెవెల్స్ కూడా ఉంటాయి అన్నమాట, సెట్ చేసుకోవచ్చు. అండ్ దాని త్రూ మనం రిసీవర్కి అంటే ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మోషన్ ట్రాకింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ నేను ఆ కర్సర్ లాంటి దాన్ని యూజ్ చేసుకొని ఫ్రేమ్ అనేది సెట్ చేసుకుంటాను. అండ్ ఆ రొటేట్ బటన్ యూజ్ చేసుకొని పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ అనే మోడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీ అందరికీ థ్యాంక్ యూ. వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్.